ध्यायं स्तुवन्तस्याय शत्रुसंज्ञा वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गानैरवलक्षणलक्षितं श्रीकृष्णार्प्यं परमधाम जगद्धामरमामितं वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये तं ऋषिं नामश्रेष्ठं मनुमपि शचीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजं गुरुपुरीं माधुरीं गोष्ठवासी राधाकुण्डं गिरिवरमहो राधिका माधवस्य प्राप्तो यस्य प्रजितकृपया श्रीगुरुं नतोऽस्मि ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपूतं वन्दे महापुरुषते चरणारविन्दं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमद चैतन्य महाप्रभु वाరు శిల గురుదేవ్ శిల ప్రభుపాద వారు అనంతకోటి వైష్ణవ బృందం అలాగే కొంచెంబాద్ త్రిదండ స్వామి భక్తి కంకణ వన్మారాజు గారు అలాగే అనంతకోటి వైష్ణవం యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల శ్రీమద్ భాగవత అంతర్గతం శ్రీ కపిల దేవమూర్తి సంవాదం గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఇప్పటి వరకు కూడా మనము శ్రీమద్ భాగవతంలో కపిల దేవమూర్తి సంవాదంలో దేవహూతి మాత ప్రశ్న వేస్తుంది. రకరకాల ప్రశ్నల గురించి ఇప్పటి వరకు మనం విన్నాం. ఈ ప్రకృతి అంటే ఏంటి? పురుషుడు అంటే ఎవరు?
వృక్షాన్ని నరకడంలో స్వామి మీరు గొడ్డలతోటి సమానం. ఎలా గొడ్డలతోటి మనము వృక్షాన్ని నరుకుతాం, నరకడంతో వృక్షము పూర్తిగా పడిపోతుంది. అలాగే ఈ భయంకరమైన సంసారం అనే వృక్షాన్ని నరకడంలో మీరు కుఠారం అంటే గొడ్డలతోటి మీరు సమానం అంటూ దేవతి మాట చెప్పింది. ఇక నిన్న మనము తెలుసుకున్నాము, ఏదో విధంగా భక్తి చేయడమే సర్వోత్తమము, కేవలం భక్తి ద్వారా మాత్రమే భగవంతుడిని పొందగలము. ఈ భక్తి అత్యంత సులభము, సరళము. కనుక ఈ సంసారమనే భయంకరమైన ఈ సాగరం నుండి బయటపడటానికి కేవలం భక్తి ద్వారా మాత్రమే సులభము అంటూ నిన్న మనం చెప్పుకున్నాము. సరే భక్తి చేద్దాము, అదొకటే ఉపాయం అని తెలిసిపోయింది. మరి ఈ భక్తి ఎలా చేయాలి, ఉపాయం ఏంటి, ఎలా చేయాలి? భక్తి అంటే ఎవరైతే నిత్య నిరంతరము స్వామి యొక్క పవిత్ర నామాన్ని స్మరిస్తుంటారో, జపిస్తుంటారో, స్వామి తప్ప నాకు ఇంకా వేరే దిక్కు లేదు అంటూ ఎవరైతే దృఢ సంకల్పం చేసుకుంటారో దానినే భక్తి అంటారు. శరీరంతో, మనసుతోటి, అలాగే వాణితోటి త్రికరణ శుద్ధి అంటారు. ఈ మూడుతోటి ఎవరైతే సంపూర్ణంగా భగవంతుని శరణు పొంది భగవంతుని నామాలు జపించడం, భగవంతుని కథ వినడమే తమ నిత్య సేవగా పెట్టుకున్నారు, దీనినే భక్తి అంటారు అని మనం చెప్పుకున్నాం. సరే, భక్తి చేయాలి, మరి భక్తి ఎలా చేయాలి అని నిన్న దేవతి మాత ప్రశ్నించారు. వెంటనే కపిల భగవాన్ అంటున్నారు, ఎవరైతే భక్తి చేస్తున్నారో భగవంతుడు శరణ పొంది ఎవరైతే భక్తులు అయిపోయారు వారు శరణ పొందితే, వారి సాంగత్యం చేస్తే, వారి కృప వల్ల మనం కూడా భక్తి చేయవచ్చు. చూడండి, భౌతిక జగత్తులో చెడు అలవాట్లు ఎవరైతే మందు కొడుతున్నారు వాడి సహవాసం చేస్తే మనం కూడా మందు కొట్టేయచ్చు. చూడండి, మందు కొడుతున్నాడు, వాడి సహవాసం 2-3 రోజులు చేశారంటే మంచోడు కూడా మందు కొట్టడం మొదలు. దీన్ని సహవాసం, సాంగత్యం అంటారు. అలాగే ఇక్కడ కపిల భగవానుడు అంటున్నారు, భక్తులు సాంగత్యం చేయాలి, వారి సాంగత్యం వల్ల, వారి కృప వలన తప్పకుండా భక్తి చేయొచ్చు అని. వెంటనే దేవతి మాత అంటుంది, స్వామి భక్తుల సాంగత్యం అంటున్నారు, అసలు భక్తులు ఎవరు, వారిని ఎలా గుర్తించాలి, వీరు భక్తులు అని మనకి ఎలా తెలియాలి, ఎలా తెలుసుకోవాలి, తెలుసుకుంటే కదా మనం వారి సాంగత్యం చేయగలం అని ప్రశ్న వేసింది. అప్పుడు ఈరోజు స్వయంగా కపిల భగవానుడు అసలు భక్తులంటే ఎవరు, వారి లక్షణాలు ఏంటి, ఈ విషయాల గురించి శ్రీ కపిల భగవాను వాచ తితిక్షవః కారుణికా సుహృదః సర్వదేహినాం అజాత శత్రవః శాంత సాధవః సాధుభూషణ. ఇవి మొట్టమొదటి లక్షణాలు. ఈ లక్షణాలు ఉంటే ఈయన భక్తుడు అని చెప్పవచ్చు. ఈ లక్షణాలు ఏంటయ్యా? తితిక్షవః, మొట్టమొదటి లక్షణం, భక్తుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం తితిక్షవః. తితిక్షవః అంటే ఏంటి? ఓర్పు కలిగిన వాడు, సహన శక్తి కలిగిన వాడు. పరిస్థితి ఏదైనా సరే అనుకూలంగానే ప్రతికూలంగానే సహించేవాడు. భక్తులకి మొట్టమొదటి
ఈ లక్షణం. సహించే శక్తి ఉండాలి. సహించాలి, ప్రతిదీ సహించాలి. ఎందుకంటే మన పూర్వజన్మలో ఆ పూర్వజన్మలో చేసుకున్న కర్మని బట్టి మనకి కష్టం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ, నష్టం కానీ వస్తాయి. భక్తులు ఇప్పుడయ్యాము, మరి ఇంతకుముందు అయిపోయాము. పూర్వజన్మలో మనం భక్తులమై మరి బాగా భక్తి చేసుకుంటే అసలు పుట్టేవాళ్ళమే కాదు కదా, దేవుడి దగ్గరే ఉండేవాళ్ళు. ఎంతో కొంత పొరపాటు అయింది, అవ్వడం బట్టే కదా మనం ఇప్పుడు జన్మించాము. మరి సంపూర్ణంగా భక్తి చేసుకుంటే స్వామి దగ్గర ఉండేవాళ్ళం కదా. 75% జీవులు స్వామి దగ్గర ఉన్నారు, 25% మనలాంటి వాళ్ళు, మీరు మేము ఇక్కడ ఉన్నాము. అర్థమవుతుందా? 25% జీవులు ఇక్కడ ఉన్నారు, మనలాంటి దుర్భాగ్యం. 75% జీవులు స్వామి దగ్గర ఉన్నారు. సరే, ఇక్కడ మొట్టమొదటి లక్షణం తితిక్షవ, సహనశక్తి ఉండాలి, సహించే శక్తి. ఏదైనా సరే, పరిస్థితి ఏదైనా సరే సహించే శక్తి ఉండాలి, సహించాలి. ఈ సహన శక్తి ఉన్నవారు మాత్రమే హరినామం చేయగలరు. హరినామం చేయడానికి మొట్టమొదటి క్వాలిఫికేషన్ సహన శక్తి. తృణాదతి సునీచేన తరోరపి సహిస్తున్నాడు. తరోరపి, తరో అంటే చెట్టు. చెట్టు సహించడంలో చెట్టు కంటే ఇంకెవరు లేరు. సహించే వారిలో మొట్టమొదట చెట్టుల గురించి చెప్తారు. చెట్టు చూడండి, భయంకరమైన ఎండల్ని సహిస్తుంది, భయంకరమైన వర్షాలని సహిస్తుంది. ఎన్ని రకాల తుఫాన్లు కానీ, ఎండ కానీ, వాన కానీ, గాలి కానీ అన్నిటి చెట్టు సహిస్తుంది. సహించేపిస్తుంది, నీడనిస్తుంది, పండ్లు ఇస్తుంది, పుష్పాలను ఇస్తుంది. అంతెందుకండి బాబు, చచ్చేటప్పుడు ఇంకా నాకు ఇంకేం లేవు, ఆకులు కూడా లేవు, అటువంటిప్పుడు నన్నే తీసుకెళ్ళి నేను ఇల్లు తయారు చేసుకోండి. పండ్లు బాగున్నాయి, బాగా పండి పండ్లు బాగున్నాయి, తీయని మామిడి పండు చూశారు, ఒక రాయి తీసుకొని కొట్టారు. మన చెట్టు ఏమంటుంది, నా దగ్గర పండ్లు ఉన్నాయి కాబట్టే కదా రాయి తీసుకొని కొట్టింది, లేకపోతే ఎందుకు కొడతాను? నేను ఇవ్వగలుగుతున్నాను కాబట్టి నన్ను కొట్టారు, లేకపోతే వేరే వృక్షానికి ఎందుకు కొట్టలేదు? దాని దగ్గర అసలు పండ్లే లేవు, నా దగ్గర పండ్లు ఉన్నాయి అందుకే రాయి వేసి కొట్టారు. నేను వీరికి బదులుగా నేను మధురమైన తీయటి పండ్లు ఇస్తాను అని చెప్పి పండ్లు ఇచ్చేస్తాను. ఎండలో వెళ్ళే వ్యక్తి వెళ్తూ ఉన్నారు, నీడనిస్తుంది, సేద తీర్చుకోవడానికి. భయంకరమైన ఎండ అండి. ఇక ఎండలో వెళ్తున్నారు వ్యక్తి, ఇంతగా తప్పించిపోయాడు. ఇక ఆశ్రయం చూశాడు, దూరంగా ఒక చెట్టు ఉంది. వెంటనే వెళ్ళి చెట్టు దగ్గర కూర్చోగానే చెట్టు కింద ఇంతగా ఆనందం వేసింది. అబ్బా అమ్మాయ అనిపించేస్తుంది. మరి ఎంత ఎండని ఓర్చుకుంటే చెట్టు ఈ వ్యక్తికి ఇంత చల్లదనాన్ని ఇవ్వగలుగుతుంది. దీన్ని సహిష్ణుత అంటే ఓర్చుకునే శక్తి, ఓర్పు ఉండాలండి. భక్తుడికి మొట్టమొదట ఓర్పు ఉండాలి. పరిస్థితి ఏదైనా సరే, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే, అనుకూలమైన పరిస్థితి కానీ, ప్రతికూలమైనది కానీ, లాభం కానీ, నష్టం కానీ, అసలు ఈ జగత్తులో అన్నిటికంటే నష్టము భజన ఏ రోజైతే చేయలేదు ఆ రోజే నష్టమైన రోజు, ఆ రోజే మనం నిజంగా చచ్చిపోయిన రోజు. ఏ రోజైతే స్వామిని దర్శించలేదు ఆ రోజు నిజంగా చచ్చిపోయిన రోజు. ఏ రోజైతే మనం భగవంతుని నామం చేయడం లేదు, భగవంతుని కలగడం లేదు, నిజంగా ఆ రోజే చచ్చిపోయిన రోజు. అంతకంటే నష్టం ఇంకేం లేదనుకో. ఈ నష్టం కాదు, ఇల్లు నష్టము, డబ్బు నష్టము, వ్యాపారం నష్టం, ఈ నష్టం కాదు. ఎందుకంటే ఎలాగో నష్టం అయిపోయింది. ఈరోజు కాకపోతే రేపు నష్టం అయిపోద్ది. రెండు చేతులతో ఆపగలరా ఏంటి చెప్పండి?
వచ్చే దుఃఖాన్ని ఆపగలరు 2 చేతులతో. దేన్ని ఆపలేరు. మరి మీరు చేయలేని దాన్ని చేయకపోతే ఎందుకు మళ్ళీ ఆడతారు? దుఃఖపడటం ఎందుకు? మీ చేతుల్లో లేదు కదా. ఒక వ్యక్తికి మీ తెలిసిన వ్యక్తి ప్రాణం పోతుంది, ఆపగలరు. ఏదైతే మీ దగ్గర సామర్థ్యం లేదు దాన్ని ఆపడానికి, దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎలాగో చేయలేదు, ఆలోచించి లాభమే. బీపీ షుగర్ వస్తుంది అంతే. అందుకని మన చేతులు లేదు కదా. కనుక భగవంతుని దర్శనం కాలేదు, నిజంగా అది నష్టమైన రోజు. కనుక మొట్టమొదటి భక్తుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఓర్పు, సహిష్ణుత, ఓర్చుకునే శక్తి. సరే, ఈ లక్షణం ఎంతమందిలో ఉంది? ఓర్చుకునే శక్తి ఎంతమంది? కనీసం ఒక అరగంట కూర్చొని వినడానికి ఓర్పు లేదు. మనం 10 సార్లు టైం చూస్తున్నాం, ఇంకా చెప్తున్నా. ఓర్చుకునే శక్తి ఉన్నాయి. హరికథ వినడానికి మనకు ఓర్పు లేదు. ఇక సంసారంలో జరిగే దుఃఖాలు ఎలా ఓర్చుకుంటారు? మహారాష్ట్రలో ఒక భక్తులు ఉన్నారు, నామదేవుడు. ఆయన పేరు నామదేవుడు. చాలా గొప్ప భక్తుడు. చూడండి ఓర్చుకునే శక్తి ఎలా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సరే, ఆయన పండరీనాథ్కి భక్తి చేసేవారు. ప్రతిరోజు వెళ్ళేవారు, దర్శించేవారు, స్వామిని కీర్తించేవారు, ప్రదక్షిణ చేసేవారు, అన్నీ చేసేవారు. గోదావరి ప్రవహిస్తుంది ఎదురుగా, వెళ్ళి స్నానం చేసేవారు రోజు. నామదేవుడు యథాతథంగా వెళ్ళి స్నానం చేశారు. స్నానం చేసి ఒడ్డుకు రాగానే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. వెంటనే ఆయన స్నానం చేసి రాగానే ఉమ్మేసేశారు ఆయన. మరి ఉమ్మేస్తే మీరు ఓర్చుకుంటారా? మరి గిన్నీస్ బుక్లో కూడా ఉండవు అన్ని తిట్లు, అన్నీ వచ్చేస్తాయి. ఎక్కడ లేదు కోపం వచ్చేస్తుంది. అసలు నాకు కోపమే లేదు అనేవాడు కూడా నాకు అసలు కోపమే లేదు అని కోపంతో చెప్తారు. ఆ మాట కూడా ఉమ్మేశారు. మళ్ళీ వెళ్ళి స్నానం చేశారు. మళ్ళీ వచ్చాడు ఒడికి, మళ్ళీ ఉమ్మేశారు. ఇలా 1 సారి 2 సార్లు కదండి, 108 సార్లు. 108 సార్లు వస్తున్నారు, ఉమ్మేస్తున్నారు, మళ్ళీ స్నానం చేస్తున్నారు. 108 సార్లు తర్వాత ఎవరైతే ఉమ్మేస్తున్నారో వచ్చి ఈయన కాలు పట్టుకున్నారు. స్వామి, ఒక్కసారి ఉమ్మేస్తేనే వేసిన వ్యక్తిని చంపేదాకా వదిలిపెట్టాను. 108 సార్లు నేను ఉమ్మేశాను, అయినా కూడా మీరు ఒక్క మాట కూడా లేదు. నేను ఉమ్మి వేసిన ప్రతిసారి మీరు వెళ్ళి స్నానం చేస్తున్నారు. అప్పుడు నామదేవుడు అన్నాడు, అయ్యా, నేను రోజుకి 1 సారి 2 సార్లు స్నానం చేసేవాడిని, గోదావరి స్నానం. మీ దయ వల్ల ఈరోజు 108 సార్లు చేశాను. అంటే 108 సార్లు నేను ఇంకా బ్రతకపోయినా కూడా, 108 సార్లు రోజులు నేను బ్రతకపోయినా కూడా ఈరోజే 108 సార్లు నా చేసినట్లే కదా. అది మీ దయ వల్ల. మీరు ఉమ్మేయబట్టే నాకు 108 సార్లు స్నానం చేశాను. నేను ఉమ్మేయకపోతే నేను చేస్తానే మళ్ళీ 108 రోజులు కావాలి చూసేది. 108 సార్లు స్నానం చేయడానికి 108 రోజులు. రేపు పొద్దున నేను ఉంటానో లేదో, మీ దైవంలో 108 సార్లు స్నానం చేస్తాను. అప్పుడు కాళ్ళు పట్టుకున్నాను. అబ్బా స్వామి, నిజంగా గొప్ప భక్తులని అందరూ అంటున్నారు మిమ్మల్ని. నేను ఒకసారి చూద్దాం, పరీక్షిద్దాం. నిజంగా గొప్ప భక్తులు, నిజంగానే గొప్ప. కాళ్ళు పట్టుకొని క్షమించమని. సహిష్ణుత, ఓర్పు ఉండాలంట. ఓర్పు భూదేవికున్నంత ఓర్పు ఇంకెవరికి? చెట్టుకున్నంత ఓర్పు ఇంకెవరికి? చెట్టు సహిస్తుంది, అన్నీ సహిస్తుంది. చివరికి తీయని మధురమైన పండ్లు ఇస్తుంది, నీడిస్తుంది, తనను తాను అర్పించుకుంటుంది.
చివరికి నీళ్లు పోయిపోతే ఎందుకు నీళ్లు పోయలేదు అని అడగదు. రాయితో కొడితే ఎందుకు కొట్టారు అని అడగదు. గొడ్డలు తీసుకొని వెళ్ళి నరకడానికి వెళ్తే ఎందుకు నన్ను నరికేస్తారు, మీ సొమ్మేమో తిన్నానాయి అని అడగదు. మనలో కూడా ఈ సహిష్ణుత, ఈ తితిక్షవ, ఈ మొట్టమొదటి లక్షణం తితిక్షవ అంటే సహించే శక్తి, ఓర్చుకునే శక్తి, ఓర్పు మనలో కూడా ఉండాలి. ఇది మొట్టమొదటి లక్షణం. రెండో లక్షణము కారుణిక. కారుణిక అంటే కరుణ చూపించడం, దయ చూపించడం, ఇతరుల మీద దయ చూపించడం. ఎవరి మీద? మనకంటే చిన్నవారు, మనల మీద ఆధారపడిన వారు, వారి మీద దయ చూపించడం. నిజమైన దయ అంటే ఏంటి? మనము ఏ వస్తువునైతే పొందడానికి ప్రయత్నిస్తున్నామో, ఏ భక్తి అయితే చేస్తున్నామో అదే భక్తి చేయడానికి ఇతరులకు సహాయం చేయడం, ఇదే నిజమైన దయ. ఒక వస్తువు ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, వస్త్రం ఇచ్చారు, అన్నం ఇచ్చారు, ఇది పెద్ద దయే కాదు. అన్నం ఇచ్చారు, ఒక 4 గంటల తర్వాత మళ్ళీ వాడు అన్నం అడుగుతాడు. వస్త్రం ఇచ్చారు, ఒక 4 నెలల తర్వాత మళ్ళీ వస్త్రం. ఇల్లు ఇచ్చారు, ఒక 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇల్లు కావాలి. మరి ఇది దయ కాదు. నిజమైన దయ ఎవరైతే భగవంతుని కథ ప్రచారం చేస్తున్నారు, నిజంగా అది దయ. సుహృద, ఇది మూడో లక్షణం. సుహృద. సుహృద అంటే స్నేహశీలం, స్నేహం చేయాలి. స్నేహం అంటే భక్తులతోటి భక్తుల సాంగత్యం చేయడం స్నేహం అంటే. అభక్తులతోటి కాదు. అభక్తులతోటి ఒక్క క్షణం కూడా నరకం కంటే 1000 రెట్లు యాతన. అభక్తులతోటి ఎవరైతే భక్తి చేయడం లేదు, ఎవరి ముఖం మీద శాస్త్రం చెప్తుందండి, ఎవరి ముఖం మీద తిలకం ఉంది, వారి ముఖం చూడకూడదు. ఎవరి మేలో తులసి లేదు, అతని చేతి వంట కాదు, ఆహారం కాదు, కనీసం పచ్చ నీళ్ళు కూడా తీసుకోకూడదు. శాస్త్రం చెప్తుంది పచ్చ నీళ్ళు కూడా తీసుకోకూడదు ఆ వ్యక్తితో. ఒక మహానుభావుడు ఉండేవారు, బృందావనం. ఎక్కడికైనా బయట ప్రచారానికి యాత్రకి వెళ్తే తులసి మాల లేని వ్యక్తి దగ్గర నీళ్ళు తీసుకునేవారు కాదు. కనీసము స్నానం చేయడానికి వారు స్పర్శ చేస్తే స్నానం కూడా చేసేవారు కాదు ఆ నీళ్ళు. ఇంకా తాగడం వేరే విషయం, స్నానం చేయడానికి. ఒక మేము చూసాము కలయికు, ఆ మహాత్ములు ప్రచారానికి వెళ్ళారు, పక్కనే ఉన్నాము. ఎవరైతే పిలిచారో వారే బకెట్ తోటి నీళ్ళు తీసుకొని వచ్చి ఎదురుగా పెట్టారు. చూశారు, మెడలో తులసి లేదు, స్పర్శ కూడా చేయం మేము. కనుక అసలు తులసి ఎవరి మెడలో లేదు. అతను స్పర్శ చేసే నీరు మద్యంతో సమానం. మద్యం మరి మద్యంతో సమానమైనప్పుడు ఆయన ఇచ్చే నీళ్ళు కూడా మద్యమే కదా, మరి మద్యం తాగినట్లు. కనుక స్నేహశీలత, స్నేహం చేయాలి భక్తులతోటి, అభక్తులతోటి కాదు. సరే, ఇంకో లక్షణం అజాతశత్రు. అజాతశత్రవ, ఇది ఇంకో లక్షణం అండి. భక్తులకు ఉండాల్సిన లక్షణాలు కానీ. అజాతశత్రవ అంటే ఎవరికైతే శత్రువే లేదు ఆయన అజాతశత్రువు. మరి భక్తులకు ఎవరు ఉండాలి శత్రువులు చెప్పండి? మరి ఎవరైతే భక్తి చేయడం లేదు వాళ్ళే అవుతారు శత్రువులు. ఎవరైతే నిజానికి భక్తుడికి ఎవరు శత్రువు ఉండదు. అందుకే ధర్మరాజుని అజాతశత్రువు అని అంటారు, ఇంకో పేరు. ఎందుకంటే అందరూ దుర్యోధన అంటారు, కానీ ధర్మరాజు పిలుస్తారు సుయోధన. అజాతశత్రవ.
అసలు శత్రుత్వమే లేదు, శత్రుత్వం లేదు, ఏ వ్యక్తితోటి శత్రుత్వం లేదు, అసలు ఆయనకి శత్రువే లేదు. ఆయన అజాత శత్రువు. భక్తుడికి ఉండాల్సిన ఒక లక్షణం. ఇంకో లక్షణం ఏంటి? శాంత. ఎవరైతే శాంతంగా ఉంటారో, శాంతంగా ఉంటారు, భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు. సమయం వచ్చినప్పుడు విశ్వరూపము బయటపడిపోతుంది. చూడటానికి ప్రశాంతంగానే ఉంటారు. మరి సమయం వచ్చినప్పుడు చిన్న చేయి పుట్టినట్టు దాన్ని చంపేదాకా ఊరుకోరు. ఎక్కడికి వెళ్ళింది అది? చంపేస్తాను దాన్ని. మరి ప్రశాంతంగా ఉన్నారే. శాంతమైన స్వరూపం భక్తుడికి ఉండాల్సిన ఒక లక్షణం. శాంతంగా ఉంటారు. ఎలా? సముద్రం చూడండి, ఎంత భయంకరమైన వరదలు వచ్చి నదులు వచ్చి మొత్తం అన్నీ దాంట్లో కలిసిపోయినా కూడా సముద్రం తలకదు మెలకదు. మరి అది తనకడం మెలకడం చేసిందంటే అసలు ఏముంటున్నాయి? మొత్తం అంతా కూడా నీలమైపోతుంది, ప్రళయం. సముద్రం ఒకసారి వచ్చిందంటే ఏముంటుంది అసలు? కానీ తన హద్దులో ఎప్పుడు ఉంటుంది. ఎంత భయంకరమైన నీళ్ళు వచ్చి వరదలు వచ్చి నదులు వచ్చి మొత్తం కలిసినా కూడా దాంట్లో అలాగే ఉంటుంది ప్రశాంతం. తన నుండి సూర్యుడు ఎంతో నీటిని గ్రహిస్తాడు. మరి గ్రహించబట్టే మేఘాలు నీటిని తాకి ఆ నీటిని వర్షం రూపంలో ఇస్తున్నాయి. మరి ఇంత నీటిని తీసుకెళ్తున్నా కూడా సముద్రం ఏం చెప్పదు, అయ్యా నీళ్ళని తీసుకెళ్తున్నారు. వచ్చినా ఏరియా తీసుకెళ్ళిపోయినా కూడా ఏమి ప్రశాంతంగా, శాంతంగా ఉండడమే భక్తుడి యొక్క లక్షణం. సాధవ అంటే శాస్త్రంలో చెప్పిన నియమాన్ని పాటించేవాడే భక్తుడు. చూడండి, తితిక్షవ ఓర్చుకునేవాడు, కారుణిక కరుణ చూపేవాడు, సూర్యుద స్నేహశీలం కలిగినవాడు, సర్వదేహినం అన్ని జీవుల మీద స్నేహం కలిగిన, అజాత శత్రువ ఎవరికైతే అసలు శత్రువులే లేదు, శాంతంగా ప్రశాంతంగా ఉండేవాడు. ఇంకొక లక్షణం సాధవ అంటే శాస్త్రాలు చెప్పినట్టు వినేవాడు, పాటించాడు. ఈ 6 లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వారు భక్తులు. దేవతి మాత ప్రశ్నిస్తుంది, స్వామి భక్తుల సాంగత్యం అని అంటున్నారు, అసలు భక్తులు అంటే ఎవరు? వెంటనే కపిల భగవాన్ చెప్తున్నారు, ఈ 6 లక్షణాలు ఉండాలంటే. ఈ 6 లక్షణాలు ఉన్నాయి అంటే వారు భక్తుడు. సాధుభూషణ. ఇన్ని లక్షణాలు ఎవరి దగ్గరైతే భూషణ రూపంలో, అలంకార రూపంలో ఉంటాయో వారు సాధుభూషణ, సాధువుల్లో కల్లా శ్రేష్టమైన వ్యక్తి అంటూ కపిల భగవానుడు అన్నారు. ఇంకా ఏంటి? ఇది లక్షణాలు. ఇంకా ఏం లక్షణాలు ఉండాలి భక్తుడు? వెంటనే కపిల భగవానుడు అంటున్నారు, మయి అనన్య భావేన భక్తిం కుర్వంతి ఏతుడా మత్కృతే త్యక్త కర్మాణ త్యక్త స్వజన బాంధవ. ఈ లక్షణాలు ఉండాలి. మయి అనన్య భావేన, భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు అనన్య భావంతో భక్తి యొక్క సేవ చేయడం. భగవంతుడు అనన్య అంటే ఏంటి అసలు? నా అన్య అనన్య, భగవంతుడిని తప్ప ఇంకెవరిని ప్రార్థించడు, దాన్ని అనన్య భక్తుడు. ఎటువంటి కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా ఇతరుల దేవతల దగ్గరికి వెళ్ళడు. ఫలానా కష్టం వచ్చింది, ఫలానా గ్రహాల దగ్గరికి వెళ్ళండి, మీకు శాంతి కలుగుతుంది. ఓ మీ ఇంట్లో అశాంతంగా ఉందా, అయితే విజయవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళండి. మీ ఇంట్లో మాలేసుకోండి ఒకసారి. ఇలా సలహాలు ఇచ్చేవాళ్ళు బోల్డంత మంది ఉంటారు. కానీ ఎవరైతే అనన్య భక్తుడు వారు భగవంతుడి తప్ప ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, పట్టించుకోవాలి. దీన్ని అనన్య భక్తి అంటారు.
కృష్ణుడు భగవద్గీతలో కూడా అన్నాడు, మాం ఏకం శరణం వ్రజ, మాం ఏకం శరణం వ్రజ. నన్ను ఒక్కడే శరణు పొందేవాడు నా అనన్య భక్తుడు, నా శుద్ధ భక్తుడు. నాకు తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్ళడు వాడు శరణు పొందడు. మాం ఏకం శరణం వ్రజ, నన్ను మాత్రమే శరణు పొందుతాడు. చూడండి, భక్తులు అయిన వారు కూడా కొంతమంది ఒక్కోసారి వారి సొంత స్వార్థం కోసం వేరే వేరే దేవతల దగ్గర కూడా వెళ్ళిపోతారు. చూడండి, భక్తులు అయిన వారు మంత్రం తీసుకొని కూడా ఒక్కోసారి వేరే దేవతల దగ్గరికి వెళ్ళిపోతుంటారు. వేరే దేవత అంటే ఎంతో కొంత, ఇప్పుడు 10 మంది దగ్గరికి వెళ్ళారు, ఈయన దగ్గర కాబట్టి ఆయన దగ్గర ఇంకో పని అయిపోతుంది. పని కావడానికి వీరి దగ్గరికి అరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే పని అయిపోతుంది అని చెప్పి ఆ దేవత దగ్గరికి వెళ్ళిపోతుంది. నిజానికి ప్రధానమంత్రి మీకు తెలిసిన ఆయన, మరి ఆయన అక్కడే చాలు. 100 మంది ఉంటారు మంత్రులు, వాళ్ళతో పని ఏంటి? మంత్రులు 100 మంది ఉన్నారు, మరి 100 మంది దగ్గరికి వెళ్తే ఒక్కొక్క పని అవుతుంది. మరి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళండి, 100 పనులు ఒకేసారి. మరి ఏం కావాలి? ప్రధానమంత్రి 100 పనులు ఒకేసారి అయిపోతాయి. ధ్రువుడు వెళ్ళాడు ఒక పని కోసం, సర్వోత్తమైన ఉన్నతమైన పదవి కావాలని చెప్పి ధ్రువుడు తపస్సు చేశాడు, వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ ప్రధానమంత్రి ఏమి ఇచ్చారండి? సర్వోత్తమైన ధ్రువలోకాన్ని ఇచ్చేశాడు. ఏ లోకమైతే వైకుంఠంతో సమానం. అదే ధ్రువుడు ఇంద్రుడినో చంద్రుడినో సూర్యుడినో ప్రార్థించాలనుకోండి, ఏమి ఇస్తాడు? కొన్ని రోజులు స్వర్గంలో ఉన్నాను, మరి అంతకంటే ఇంకేమి ఇస్తాడు? భగవంతుడు అంటే అదనమాట. మీకు అందుకే సుఖదేవ గోస్వామి అన్నారు, అకామ సర్వకామావ మోక్షకామ ఉదారతి తీవ్రేణ భక్తి యోగేన యజతే పురుషం. స్వామి మాకు అన్ని రకాల కోరికలు ఉన్నాయి, ఉంటే మీరు భగవంతుడు భజన చేయండి అయ్యా. స్వామి మాకు అసలు ఏ కోరికలు లేవు, భజన చేయండి. స్వామి మాకు వైకుంఠ ప్రాప్తి కావాలి, భజన చేయండి. ఏమి మీకు కావాలన్నా స్వామినే అడగండి, ఇంకెవరు అడగండి. ఎలా? పతివ్రత నారి తన స్వామినే అడుగుతుంది ఏం కావాలి. మరి ఇంటి పక్కన వాళ్ళని వెళ్ళినారు ఎందుకు అడుగుతుంది? అలాగే భక్తుడు కూడా పతివ్రత నారితో సమానం. భక్తుడు తన స్వామి, తన ప్రభువు, తన భగవంతుడు మాత్రమే అడుగుతాడు ఏం కావాలి. అంతేగాని అక్కడికి ఇక్కడికి ఈరోజు మంగళవారం అక్కడికి వెళ్ళిపోతాం, ఈరోజు శనివారం అక్కడికి వెళ్తాం, ఈరోజు శుక్రవారం అక్కడికి వెళ్తాం, ఇలా 40 మంది దగ్గరికి వెళ్ళి మరి ప్రార్థించిన ప్రయోజనం లేదు. అన్నీ ఇక్కడే ఉన్నాయి. 33 కోట్ల దేవతలందరూ కూడా స్వామి చరణాల దగ్గరే ఉన్నారు. చెట్టు మొదలకు నీళ్ళు పోస్తే చాలు, చెట్టు పుష్టి అవుతుంది. పుష్టి అవుతుంది. చెట్టు మొదలకు నీళ్ళు పోస్తే చాలు, ఇంకేం అక్కడ. మై అనన్య భావేన, నాకు తప్ప ఇంకెవరికి భక్తి చేయదు వాడు భక్తుడు. నాకు తప్ప మా మై అనన్య భావేన, నా ఎడ భక్తి చేస్తాడు అనన్య భావంతో. భక్తి కుర్వంతి ఏ దృఢం, ఏ భక్తి చేస్తాడు? దృఢమైన భక్తి. మామూలు భక్తి కాదండి, దృఢమైన భక్తి. ఈరోజు లేచేశారు 3 గంటలకి, 4 గంటలకు రెడీ అయిపోయారు, మళ్ళా వచ్చేసారు. వెంటనే 16 మాలలు చేశారు, ప్రదక్షిణ చేస్తారు. ఈ రోజు నుంచి నేను ఇంకా అసలు తన్మయంతో భక్తి చేసేస్తాను అని ఒట్టు పెట్టేసుకున్నారు. 4 రోజులు 5 రోజులు చేశారు. తర్వాత రోజు అబ్బా 3 గంటలకి ఎందుకు లేయడం, 4 గంటలు లేచినా 5 గంటలు లేచినా పర్వాలేదు. రోజు మంగళారతి ఏంటి, ఒకరోజు వెళ్ళలేకపోతే ఏంటి, మంగళారతి ఇక్కడే చేసుకుంటారు. మెల్లమెల్లగా దిగజారిపోతారు. ఎన్ని మళ్ళీ చేయాలి, ఒకరోజు చేయకపోతే ఈరోజు రేపు ఎల్లుండి కలిపి చేసేస్తాను. అదేదో ఈరోజుది రేపు కలిపి తినవచ్చు కదా ఎల్లుండి, అలా అనుకుంటాం.
నిన్న తినలేదని చెప్పి నిన్నటి ఈరోజు కలిపి తినేస్తాం. కనుక దృఢమైన భక్తి ఎవరిలో ఉంటుందో, దృఢమైన వైరాగ్యం. వైరాగ్యం అంటే దృఢమైన ఉండాలి. మామూలుగా అయితే అందరి దగ్గర ఉంటుంది, కానీ దృఢమైన ఇంత నామం చేస్తాను అని దృఢమైన సంకల్పం తీసుకున్నారు, అంత నామం చేశారు. ప్రతిరోజు స్వామిని నేను దర్శిస్తాను, ఏదైనా సరే ఏమైనా సరే. మరి ఇది దృఢమైన భక్తి. ఎండగా ఎక్కువ ఉంది, పర్వాలేదు, నేను స్వామిని దర్శిస్తాను, స్వామిని దర్శించి నేను తీసుకుంటాను. ఇది దృఢమైన భక్తి. ఎవరైతే భక్తి చేస్తారో కారణం లేకుండా, కారణం ఏముండదు. మరి ఎందుకు చేస్తున్నామంటే స్వామి, నేను సేవకుని, స్వామి నేను భక్తి చేయాలి, నా కర్తవ్యం అంతే, నేను సేవ చేయాలి, భక్తి చేయాలి అంతే. మరి నీకేం కావాలి? నాకేమవుతుంది? భక్తి చేయాలి. మరి మీరు ఏం కోరుకుంటున్నారు? భక్తే కోరుకుంటున్నారు. భక్తే చేస్తాను, భక్తి కోసం. మరి భక్తి చేస్తే నీకేమొస్తుంది? భక్తి వస్తుంది. మరి భక్తి చేయడం వల్ల ఏం అడుగుతావు? భక్తే అడుగుతాను. అందుకే కపిల భగవానుడు ముందు చెప్తారు, నేను నా శుద్ధ భక్తుడికి 5 రకాల ముక్తి ఇచ్చినా కూడా వద్దంటున్నాడు. సారూప్యం, సారూప్యం, సాయుధ్యం, సామీప్యం, సాయుధ్యం దియ్యమానం నా గృహ్ణంతి వినా మస్సేవనం పరాణం. నా శుద్ధ భక్తుడికి 5 రకాల ముక్తి ఇచ్చినా కూడా వాడేమంటున్నాడు? స్వామి నాకు వద్దు, మరి ఇంకేం కావాలి? మీ సేవ ఇవ్వండి స్వామి, మీ సేవ తప్ప నాకు ఇంకేం వద్దు. నేను బ్రతిమాడుతున్నాను నా శుద్ధ భక్తుడిని, అయ్యా తీసుకోవయ్యా, తీసుకో, వైకుంఠ లోకం తీసుకోను. కానీ నా శుద్ధ భక్తుడు ఏమంటున్నారు? స్వామి నాకు ఇవన్నీ అక్కర్లేదు, నీ సేవ ఇవ్వండి చాలు. మత్కృతే త్యక్త కర్మాణ త్యక్త స్వజన బాంధవ. ఇక్కడ దృఢమైన భక్తి చేసేవాడు, అనన్య భక్తి చేసేవాడు. ఇంకేంటి? మత్కృతే, నా కోసము ఏం చేస్తాడు వాడు? త్యక్త, త్యజిస్తాడు. ఏంటి? కర్మాణ, కర్మలన్నింటినీ త్యజిస్తాడు. నిజానికి ఎవరైతే గురువు గారికి ఆశ్రయం తీసుకుంటారో, హరినామం చేస్తారో, నిజానికి వాడికి చేయాల్సిన కర్మలంటూ ఇంకేముండదు. అన్ని రుణాలు పోతాయండి. పితృ రుణము, ఋషి రుణము, మాతృ రుణము, తల్లిదండ్రుల రుణం, అన్ని రుణాలు. ఎవరైతే గురువుగారికి మంత్రం తీసుకొని హరినామం జపిస్తారో అన్ని దాన ధర్మాలు, అన్ని వ్రతాలు చేసినట్లే. ఇక ఏమి వాడి జీవితంలో ఏ కర్మ అంటూ లేదు. పితృదేవతలు కూడా సంతృప్తి అయిపోతారు ఎవరి కులంలో హరినామం గ్రహిస్తారు. అందుకే ఇక్కడ నా కోసము కర్మల్ని, కేవలం కర్మలే కాదు, స్వజన, తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి, బంధువుల్ని కూడా లెక్క చేయడు. స్వజన బాంధవ, మిత్రుల్ని అందరినీ లెక్క చేయడు. వాళ్ళతోటి సంబంధాన్ని కూడా లెక్క చేయడు. నా కోసం, నా సేవ కోసము సర్వాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. బంధువులు, మిత్రులు, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి లెక్క చేయడు వాళ్ళు నా సేవ కోసం. వాళ్ళు ఈ లక్షణాలు ఉంటాయి. ఆయనే భక్తుడు. అటువంటి భక్తుడు సాంగత్యం చేయి అని కపిల భగవాను చెప్తున్నారు. ఇన్ని లక్షణాలు ఉండాలి. ఇంతకుముందు చెప్పిన 6 ఇవన్నీ లక్షణాలు ఉండాలి శుద్ధ భక్తుల్లో. త్యక్త్వా స్వజన బాంధవాన్. స్వజన అంటే బంధువులు, మిత్రులు అందరూ వచ్చేస్తారు. వారిని కూడా లెక్క చేయాలి. చూడండి, ఇప్పుడు మీరు హరినామం తీసుకున్నారు, స్వామి చిన్న కృష్ణుండం లేకపోతే రాముడిని పెట్టుకున్నారు, పూజ చేస్తున్నారు, వ్రతం చేస్తున్నారు. ఇంట్లో బంధువులు వచ్చారు, మీరేమో ఉల్లిపాయ వెల్లుల్లి వేయకుండా వంట చేస్తారు, స్వామికి నైవేద్యం పెడతారు. స్వామికి నైవేద్యం ఉల్లిపాయ వెల్లుల్లి పెట్టకూడదు కదా. మరి మీరు హరినామం తీసుకున్నారు, ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు కదా. కనుక ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా స్వామికి నైవేద్యం పెడతారు, అదే గ్రహిస్తారు. సరే, బంధువులు వచ్చారు, వారి మీద దయ చూపించారంటే మీరు నరకానికి వెళ్తారు.
రకరకాల బంధువులు వచ్చారు, వీళ్ళ కోసం ఉల్లిపాయ వెల్లుల్లి వేయాలి, లేకపోతే టేస్ట్ ఉండదు, టేస్ట్ ఉండకపోతే మళ్ళీ రెండోసారి వస్తారో రాదు, రాకపోతే పోని ఎవరు ఉత్తరిస్తారు? ఇష్టమైతే తింటారు మీరు ఇచ్చే స్వామి ప్రసాదం, కష్టం ఉంటే హోటల్లో తీసుకుంటారు. ఎవరు బంధువులు? మీ భక్తి చేయడంలో ఆటంకం కలిగించే వాళ్ళు నిజంగా బంధువులు అయింటారు. మీరిచ్చే ప్రసాదము పర్వాలేదు కొద్దిగా ఇవ్వండి అనేవాళ్ళు బంధువులు అయి. మేము 2 రోజుల కోసం వెళ్తున్నాము, ఆవిడకి ఇష్టం అండి బాబు, ఉల్లిపాయ లేదు, వెల్లుల్లి లేదు, ఇంకా అసలు అదంటే అసలు స్పర్శ లేదు. 2 రోజులు ఉండడం కష్టం. మరి కష్టం అయితే ఎవరు ఉండమంటున్నారు? కనుక వారి మీద దయ చూపిస్తే మీరు భక్తి చేయగలరు. మరి దుర్లభమైన మనుషు జన్మ తీసుకున్నారు, వృధా అయిపోతుంది జీవితమే. మీకోసం వారు 2 రోజులు ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా తినలేరు, మీరు జీవితాంతం ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా తింటూ 2 రోజుల కోసం మీరు ఎందుకు? మళ్ళీ మీ మాట వారు వినరు, వారి మాట మీరు వినాలి. ఇదేంటి న్యాయం? ఆయన చెప్పండి. 2 రోజులు ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా వాళ్ళు తినడానికి వాళ్ళ కష్టం, మీరు జీవితాంతం ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేస్తూ స్వామికి శుభ్రంగా నైవేద్యం పెడుతున్నారు, మళ్ళీ 2 రోజుల కోసం ఉల్లిపాయ వెల్లుల్లి వేసి వాళ్ళకి పెడతారని మీరు దిగజారా? వాళ్ళు దిగజారా? దృఢమైన భక్తి వాళ్ళకుంది. ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా మేము తిన్నామంటే ముట్టుకోమంటే ముట్టుకోం. మేము బంధువులు ఇంటికి వెళ్ళినా కూడా మాకు ఇష్టమైన వంట చేస్తేనే మేము తింటాం. మరి వారికి నిజంగా వారికి దృఢమైన భక్తి ఉంది, మీకు లేదు. కనుక ఏ నియమాలైతే గురువుగారు చెప్పారో ఆ నియమాన్ని పాటిస్తూ జీవితం కొనసాగిస్తే ప్రశాంతంగా ఉంటారు. ఎవరి కోసమో మీరు మీ నియమాన్ని తొలగించి మీరు నామం చేయాలి, నామం చేస్తారు. మరి బంధువులు రానియండి, వస్తుంటారు వెళ్తుంటారు, మరి నామం చేయరే? స్వామి ఈరోజు నామం చేయడం కుదరదండి. ఏమి? ఈరోజు మా ఇంటికి బంధువులు వస్తున్నారు, వాళ్ళకి వంటలు చేయడంలోనే సమయం అయిపోతుంది, నామం చేయలేనండి. ఎంత సహజంగా చెప్పేస్తారు. మరి ఇంత సహజంగా చెప్పారు, ఆ బంధువులు ఏమైనా మిమ్మల్ని మృత్యు సమయంలో రక్షిస్తారా? మీరు చనిపోయేటప్పుడు ఎవరు రక్షిస్తారు? మీరు చేసే నామమే. మీతో కూడా వెళ్తుంది ఏంటి? మీరు చేసే నామమే. ఈ బంధువులు వెళ్ళరండి. ఎవరైతే అయ్యో పాపం మాకు సాయం చేశారు, డబ్బు సాయం చేశారు, ఆ సాయం చేశారు, ఈ సాయం, వాళ్ళేమి వెళ్ళరండి మీతో కూడా. వారేం రక్షించరు. ఏ తల్లిదండ్రులు అయితే మృత్యు సమయంలో వారేం రక్షించరు, పిల్లలు రక్షించరండి. అసలు ఎందుకండి బాబు? వచ్చాము ఒక్కరంగా, వెళ్ళేది కూడా ఒక్కరంగా, తోడు ఎవరు రాదు, వెళ్ళేటప్పుడు పిలిచినా రాదు. సరే నేను వెళ్తున్నాను రండి మాతో కూడా, భలేవారండి బాబు, మీ ఆయుష్ అయిపోయింది, మీరు వెళ్తారు, నాకెంత అనుభవించాల్సిన ఇంకా చాలా ఉన్నాయి, ఈ డబ్బు వాకిలి అన్నీ వదిలేసి మీతో ఎక్కడ, ఊరికే స్నేహంగా ఉన్నాం అంతే, అలాగని చెప్పి మీరు పిలవగానే వచ్చేస్తామే. ఎవరైనా వస్తారా? పోనీ మీరు పుట్టేటప్పుడు ఏమైనా కూడా తెచ్చుకున్నారా? మేము పలానా ఇంట్లో పుడుతున్నాం, మీరు వాళ్ళు రండి. కనుక పుట్టడం ఎలాగో, గిట్టడం, చనిపోవడం కూడా అలాగే. ఎవరితో సంబంధం. మీరు చేసే నామము, ఈ క్షణం మీరు వింటున్న ఈ హరికథ, ఇదే మీతో కూడా, ఇది సురక్షితం. దీన్ని ఎవరు దొంగిలించలేరండి. మీరు ఎంత నామం చేస్తున్నారో, ఎంత భక్తి చేస్తున్నారో, సేవ చేస్తున్నారో, దీనిని ఎవరు దొంగిలించలేరు. ఇది నష్టం కాదు. దావన్ నిమిలివానంటే నా స్కలే నా పతే దిహ. ఇది జన్మ జన్మలు ఉంటుందండి. ఒక్క తులసి పత్రాన్ని మీరు స్వామికి సమర్పించండి, కోట్ల జన్మల తర్వాత కూడా స్వామి గుర్తుపెట్టుకుంటారు. మీరు మర్చిపోయి ఉంటారు కానీ స్వామి కూడా కోట్ల జన్మల క్రితం మీరు తులసి పత్రం ఇచ్చారు అని స్వామి గుర్తుపెట్టుకుంటారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్.
స్వల్పం చేశారు భక్తి, కొద్దిగా చేశారు. కానీ స్వామి అంటారు ఇదే కొండంత, ఇదే నాకు కొండంత భక్తి అని స్వామి అంటారు. స్వల్పం చేశారు స్వామి. చూడండి, సేతు బంధనం తయారు చేసేటప్పుడు లక్షల కోట్ల మంది వానరులు పెద్ద పెద్ద పర్వతాల్ని వృక్షాన్ని తీసుకొని సముద్రంలో వేస్తున్నారు, సేతు బంధనం తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద వానరులు, శక్తివంతులు పెద్ద పెద్ద కొండల్ని, పెద్ద పెద్ద వృక్షాన్ని తీసుకొచ్చి మొత్తం బంధనం తయారు చేస్తున్నారు, సేతు బంధనం. పాపము ఒక ఉడత చూసింది దూరం నుంచి. అబ్బా, మీరందరూ ఏం చేస్తున్నారు? శ్రీరాముని సేవ చేస్తున్నారు. మీరు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద సేవ చేస్తున్నారు, నేను చిన్నదాన్ని, నేను కూడా చిన్న సేవ చేయగలను కదా. ఉడత ఏం చేసింది? వెళ్ళింది సముద్రం దగ్గరికి, నీళ్ళలో ఇలా ఇలా మునిగేసి ఒడ్డుకొచ్చేసింది. ఒడ్డుకు రాగానే ఆ ఇసుక రేణువులతో ఇలా ఇలా బొల్లాడింది. ఆ ఇసుక రేణువులు తీసేసుకుంది వీపు మీద, అన్నిటి శరీరం మీద తీసుకొని మళ్ళీ ఇసుక రేణువుని మళ్ళీ సముద్రంలో వేస్తుంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇసుక రేణువుని తీసుకుంటుంది, మళ్ళీ వేస్తుంది. వారు వానరులు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద కొండల్ని మోయగలరు, నేను చిన్నదాన్ని, కనీసం ఇసుక రేణువుల్ని మోయగలను కదా. ఇసుక రేణువుల్ని వేసుకుంటుంది, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో వేస్తుంది. మరి ఇవన్నీ ఎవరు గమనించారు? శ్రీరామచంద్రుడు. అయ్యో, నా కోసం సేవ చేస్తున్నానా? ఇలారా ఇలారా. చూడండి, స్వల్పం అభ్యస్య ధర్మస్య. మీరు స్వల్పం భక్తి చేయండి, స్వామి అంటారు చాలు చాలు, చాలా ఎక్కువ. అదే సంసార వ్యక్తులకి మీరు జీవితాంతము, తల్లిదండ్రులకి, పిల్లలకి, బంధువులకి, వారికి వీరికి మీరు జీవితాంతం సేవ చేసినా కూడా జీరో. ఒక్క రోజులోనే ఏం చేశారు? మాకేం చేయలేదు. జీవితాంతం సేవ చేసినా కూడా, జీవితాంతం పిల్లలకి ఒక తల్లి తన శరీరంలో ఉన్న రక్తము, మాంసం అన్నింటినీ తీసుకొని ఒక పిల్లవాడు తయారు చేస్తుంది. ఒక తల్లి 100 జన్మలు సేవ చేసినా కూడా తల్లి రుణాన్ని తీర్చుకోలేడు ఏ వ్యక్తి కూడా. ఎప్పటి వరకు వాడు భక్తి చేయడు. కానీ ఒక్క క్షణంలోనే ఆ వ్యక్తి, ఏ తల్లి అయితే తన జీవితాన్ని ధారపోసి ఒక శిశువుని జన్మించింది, ఒక తల్లి ఒక శిశువుని జన్మ ఇవ్వడానికి తన రక్తము, మాంసము, తన యొక్క సౌందర్యము, యవ్వనము అన్నిటినీ ధారపోస్తుంది. అప్పుడే ఒక శిశువు వస్తారు. ఈ శిశువు, ఏ శిశువుకైతే తన సర్వం ధారపోసింది తల్లి, తను తినకపోయినా, తను నిద్రపోకపోయినా, చూడండి, ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు ఏ పని చేసేది కాదు. ఆవిడ వివాహం చేసుకున్న తర్వాత అన్ని పనులు చేసుకుంది. చూడండి, ఒక అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏ పని చేసేవారు కాదు, అన్ని తల్లే చేసుకుంటుంది. అరే, మీ అమ్మాయి ఎందుకు చెప్పొచ్చు కదా. చదువుకుంటుంది మా అమ్మాయి, కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, మరి పర్వాలేదు. మరి ఆ అమ్మాయికి వివాహం అయింది, అత్తారింటికి వెళ్ళింది, తండ్రికి భర్తకు సేవ చేయాలి, భర్త తల్లిదండ్రులు ఉన్నారు వారికి సేవ చేయాలి, భర్త బంధువులు ఉన్నారు వారికి సేవ చేయాలి, ఇలా 10 మంది ఉన్నారు అందరికీ సేవ చేయాలి. అంతెందుకండి, పుట్టే పిల్లలు రాత్రి 12 గంటలకి వాడు మలమూత్రాలు తెచ్చిస్తే, నా పిల్లవాడు, నా నుండి వచ్చిన పిల్లవాడు ఈ మలమూత్రాలు ఎలా పడుకుంటాడు? రాత్రి 12 గంటలకి మలమూత్రాల్లో పడున్నాడు, కొట్టుకుంటున్నాడు అని చెప్పి ఆవిడ నిద్రపోకుండా వాడికి సేవ చేస్తుంది. పిల్లవాడు ఎలా పడుకుంటాడు? మళ్ళీ అప్పటికప్పుడు పగలంతా సేవ చేసింది, అందరికి చేసింది, భర్తకి, అత్తామామకి, భార్యకి, వీరికి. రాత్రికి కనీసం పడుకోవడానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే వాడు చండి పిల్లవాడు, వాడు ఎప్పుడు ఏడుస్తుంటాడు, ఎప్పుడు పాల్గొంటాడు, ఎప్పుడు మలమూత్రం తెచ్చేసుకుంటాడు. వాడి సేవ చేస్తుంది రాత్రి అంతా. ఇన్ని చేస్తుంది తల్లి. అదే వ్యక్తి కాస్త పెద్ద అయిపోయిన తర్వాత అదే తల్లిని తన్ని బయటికి తరలిస్తారు. సంసారంలో జరిగేది
భీమవరంలో ఒక ఆయన ముగ్గురు మగపిల్లలు, 2 ఆడపిల్లలు, మొత్తం 5 మంది సంతానం. ముగ్గురు అమెరికాలో ఉంటారు, 2కి పెళ్లి చేశారు హైదరాబాద్లో కూడా. అందరికీ డబ్బు ఉంది, ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి. కానీ భార్య యక్షణమైతే చనిపోయిన తర్వాత ఆయన పరిస్థితి భయంకర. కనీసం మంచినీళ్ళు ఇచ్చే నాలుగు లేదు. చూడండి పరిస్థితి. కనీసం మంచినీళ్ళు కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే మంచినీళ్ళు వస్తాయి. ఆయన పరిస్థితి అది. ఒక్కరి పరిస్థితే కాదు, సమాజంలో జరిగేవి. ఒక ఇంట్లో జరుగుతున్నాయంటే అన్ని చోట్ల ఇదే లేదు. కనుక స్వల్పము సేవ చేస్తే భగవంతుడికి చాలు అంటారు. కానీ సంసార వ్యక్తులకి మీరు జీవితాంతం చేసినా కూడా మాకేం చేయలేదు అని అంటారు. పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ ఎవరైనా సరే మాకేం చేశారు, మాకేం చేయలేదు అని అంటారు. కనుక దృఢమైన భక్తి ఇన్ని లక్షణాలు ఉండాలంట. అనన్యమైన భక్తి, ఇవన్నీ లక్షణాలు ఒక వ్యక్తిలో ఉంటే ఆయన నిజంగా భక్తుడు. నా కోసము త్యక్త్వా స్వజన బాంధవ, బంధువులను కూడా తెచ్చిస్తాడు నా కోసం. నా కోసం తల్లిదండ్రులను తెచ్చిస్తాడు, నా కోసం ఇల్లు వాటిని కూడా తెచ్చిస్తాడు. నాకే కొంత స్వామి సేవ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఒక అరగంట కోసము మీరు వచ్చారు, వింటున్నారు. కనీసం ఈ అరగంట మీరు అన్నింటినీ వదిలేస్తారా లేదు? కనీసం మనసులో అయినా అనుకోండి. ఊరికి నిజంగా ఏం కాదు, భయపడతాడు. కనీసం ఒక అరగంట కోసం ఇల్లు వాకిలి బంధువులు మిత్రులు మరి సర్వం కాస్త దూరం పెట్టారని, మరి పెట్టగానే ఎవరి సాంగత్యం చేశారు? స్వామి సాంగత్యం చేశారు. ఒక అరగంట ఎంత ప్రశాంతంగా ఉంది. కనీసం ఒక అరగంట పాపం నుంచి బయటపడ్డారు. కనీసం ఒక అరగంట సంసార దుఃఖాల నుండి బయటపడ్డారు. కనీసం ఒక అరగంట చూడండి. మరి ఇలా జీవితాంతము ఇలా పెంచుకుంటూ పోతే స్వామి సాంగత్యంలో నిరంతరం ఉండిపోవచ్చు. ఇంకా ఏం లక్షణాలు? దేవతి మాత అడుగుతుంది, స్వామి ఇంకా ఏం లక్షణాలు ఉన్నాయి? మదాశ్రయా కథామృష్ట శృణ్వంతి గదయంతి చ తపంతి వివిధాప్తాప నైతాన్ మద్గత చేతస. ఈ లక్షణాలు ఉండాలి. మొట్టమొదటి చెప్పుకున్నాం 6 లక్షణాలు. తర్వాత చెప్పుకున్నాం మై అనన్య భావేన. అనన్య భావంతో నన్నే శరణు పొందుతాడు. కుర్వంతి భక్తి దృఢ, ఇది ఒక లక్షణం. మత్కృతే త్యక్త, ఇది ఒక లక్షణం. నా కోసం అన్నింటిని వదిలేస్తాడు. ఈ యొక్క 3, ఆ యొక్క 6, 9 లక్షణాలు. ఇంకా ఏంటి? మదాశ్రయ, నన్ను కూర్చే ప్రతి క్షణం తలుచుకుంటూ ఉంటాడు. ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తుంటాడు వాడు. ఇంకా రెండో పనే లేదు వాడికి. మదాశ్రయ. ఇంకా ఏం చేస్తాడు? కథామృష్ట, నా కథే వింటూ ఉంటాడు వాడు ఎప్పుడు. ఇంకా రెండో పనే లేదు వాడికి. కథామృష్ట శృణ్వంతి, వింటూ ఉంటాడు. కథ ఎంపించాను. మరి విన్న విషయాల్ని చర్చిస్తూ ఉంటాడు. ఏ విషయాలైతే విన్నాడో, ఏ నామాలైతే విన్నాడో ఆ నామాల్ని జపిస్తూ ఉంటాడు, ఆ నామాల్ని స్మరిస్తూ ఉంటాడు. ఇవన్నీ లక్షణాలు. తపంతి వివిధ తాప నైతాన్ మద్గత చేసేదా. సంసారంలో రకరకాల దుఃఖాలు ఉన్నా కూడా వాటన్నిటిని సహిస్తూ నా భక్తి చేస్తూ ఉంటాడు. తపంతి వివిధ తాప. తాపాలంటే ఏంటి అసలు? తాపము అంటే ఏంటి? తాపం 3 రకాలు. ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభౌతికం. 3 రకాల తాపాలు. ప్రతి జీవి అనుభవిస్తున్నాడు 3 రకాల తాపాలు. వాడి దగ్గర కోట్లు ఉండవి, వాడు కూడా అనుభవిస్తున్నాడు ఈ 3 రకాల తాపాలు. ఆది భౌతికము, ఇతర జీవుల నుండి మనకు కలిగే దుఃఖాలు.
ఏ జీవి అయినా సరే, మనిషి కానీ, కుక్క కానీ, కోడి కానీ, ఏ జీవి అయినా సరే, చీమ కానీ, దోమ కానీ. అంతెందుకండి బాబు, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి డైరెక్ట్ అయ్యి ఇల్లు మారి వేరే చోటు కూడా వెళ్ళిపోతారు. ఎలుకలు బాధపడలేక, దోమలు బాధపడలేక. ఆ ఏరియా మేము వెళ్ళమండి బాబు, దోమలే. ఇతర జీవుల నుండి వచ్చే దుఃఖాన్ని ఆది భౌతికమని అంటారు, ఆది దైవికము. మరి ఎండ, వాన ఇవన్నీ కష్టాలు ప్రతివాడికి ఉంటాయండి బాబు. ఎండాకాలము ఎండల్ని భరించలేక వెళ్ళిపోతారు కాశ్మీర్, ఊటీ. ఈ ఎండలు మేము భరించడం. ఈ రకాల కష్టాలు. మరి ఆధ్యాత్మిక కష్టం అంటే మానసిక కష్టం. మరి ఎవరో ఇవ్వలేదు, ఆ కష్టం మనలోనే ఉంది. మనం చేసుకున్న కర్మను బట్టి మనలోనే ఉంటుంది. ఇది ఒక కష్టం. ఇలా 3 రకాల తాపాలు ఉంటాయి. ఈ 3 రకాల తాపాలను కూడా భరిస్తూనే, సహిస్తూనే నా భక్తి చేస్తూ ఉంటాడు. నైతాన్ మర్గత చేతసః, నా భక్తి తప్ప ఇంకేం చేయదు. ఇవన్నీ లక్షణాలు ఉండాలండి భక్తుల్లో, ఉండాల్సిన లక్షణాలు. కానీ ఎప్పుడు నా లీలలు వింటూ ఉంటాడు, నా నామాన్ని జపం చేసుకుంటాడు. మరి భౌతిక క్లేశాన్ని భరిస్తూనే తాయేతే సాధవః సాధ్వి. ఓ అమ్మ, ఇన్ని లక్షణాలు ఉండాలి. ఆయన సాధువు, ఆయన భక్తుడు. తాయేతే సాధవః సాధ్వి సర్వసంగ వివర్జిత. మరి అతని సాంగత్యం చేస్తే లాభం ఏంటి? మోక్షదాన కృపాన్యత, మోక్ష ద్వారము తెరుచుకుంటుంది. భక్తుల సాంగత్యం ఏ రోజైతే చేయడం మొదలు పెడతారు, ఆ రోజు నుంచి మీకోసం వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. చూడండి, ఏ క్షణమైతే మీరు అనుకున్నారు మనసులో ఊరికి భక్తుల సాంగత్యం చేస్తాను, భగవంతుడు నామం చేసుకుంటాను, భగవంతుడు కథ వింటాను, రోజు స్వామిని దర్శిస్తాను, ప్రదక్షిణ చేస్తాను, స్వామి ప్రసాదం తీసుకుంటాను, బయట ఇంకేం తీసుకుంటాను, స్వామి గుణాన్ని కీర్తించుకుంటాను, భగవద్గీత బాగా చదువుకుంటాను. ఈ విధంగా అనుకున్నారు మనసులో ఊరికి. ఆ క్షణమే మీకోసం వైకుంఠ ద్వారం తెరిచే ఉంది. మోక్ష ద్వారం ఉపాధి. ఇటువంటి భక్తుల సాంగత్యం ఏ రోజైతే చేయడం మొదలుపెట్టారో ఆ రోజు నుంచి మోక్ష ద్వారం. సరే స్వామి, భక్తుల సాంగత్యం చేస్తే మోక్ష ద్వారం తెచ్చుకోబడుతుంది, అదే అభక్తుల సాంగత్యం చేస్తే నరక ద్వారం ఉపావృతం. అభక్తుల, దుష్టుల, చెడు సహవాసం చేస్తే నరక ద్వారం తెచ్చుకోబడుతుంది. మీరు ఎప్పుడు వస్తారో రానియండి, మీకోసం తెరిచే ఉంటారు ద్వారా. కనుక భక్తుల సాంగత్యం చేద్దాం. భక్తుల సాంగత్యం చేస్తే వారి లక్షణాలే మనకు వస్తాయి. మరి భక్తుల్లో మంచి లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు మనకు వస్తాయి. ఇప్పుడు చూడండి, 4 రకాల రంగులు ఉన్నాయండి, రంగు డబ్బాలు. మరి చెయ్యి ముంచారు, తెల్ల రంగులో ముంచితే మీ చెయ్యి తెల్లగైతుందా లేదా? ఎర్ర రంగులో ముంచితే, మరి పులుగు రంగులో ముంచితే, ఏ రంగులో ముంచితే ఆ రంగు వస్తుంది. జైసే సంగు వైసే, జైసే రంగు వైసే సంగు. కనుక మనం ఎటువంటి సాంగత్యం చేస్తే ఆ లక్షణాలు మనలోకి వచ్చేస్తాయి. అంతే, మీరు వద్దన్నా వచ్చేస్తాయి. ఇన్ని లక్షణాలు ఉండాలండి. ఓ సాత్వి, ఓ మాతే, ఇన్ని లక్షణాలు ఉండాలి. సమస్త ఆసక్తుల నుండి బయటపడిన ఆ భక్తుల సాంగత్యం నువ్వు చెయ్యి. సంగస్తేష్వతే ప్రార్థ్యం సంగదోషహరాహితే. కనుక ఈ విధంగా చేయడం వల్ల చూడండి, ఆసక్తి ఇటువైపును పెట్టారు, మరి ఇంకా ఆసక్తి అటువైపు ఉండదు. 2 ఉన్నాయండి, భగవంతుడు, సంసారం. మీరు ఆసక్తి తీసుకెళ్ళి భగవంతుడి మీద పెట్టారు, ఆసక్తి తీసుకెళ్ళి భక్తుల మీద పెట్టారు. మరి ఇంకా సంసారం మీద ఆసక్తి ఉంటుందా? ఉండదు. ఒకవేళ పొరపాటున మీ ఆసక్తి సంసారం మీద ఉందనుకోండి, ఇంకెప్పటికీ ఇటువైపు రాలేదు.
ఆసక్తి ముఖ్యమైన కారణం. చూడండి, ఒక్కోసారి ఆసక్తి ఇంత భయంకరంగా ఉంటుంది. 30-40 సంవత్సరాలు వెళ్ళి బృందావనంలో వాసం చేసి భక్తి చేసే వాళ్ళు కూడా ఆసక్తి వలన నా మనవణ్ణి మనవరాన్ని చాలా రోజులు అయిపోయింది, ఒకసారి చూడాలి అనిపించడం ఏంటి? ఆసక్తే కదా. ఈ ఆసక్తి వల్ల ఆ వ్యక్తి 30 సంవత్సరాలు బృందావనంలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. జరిగిన విషయం అండి, నిజంగా జరిగిన విషయం. మాకు తెలిసిన ఆయన, కాకినాడ ఆయన, పేరు చెప్పమండి. పేరు చెప్తే మరి వాళ్ళు వింటే మళ్ళీ 35 సంవత్సరాలు బృందావనం ఉన్నారు ఆయన. అంటే ఉద్యోగం చేసేవారు, రిటైర్డ్ అయిపోయారు, వెళ్ళిపోయారు బృందావనంలో మా ఆశ్రమంలోనే ఉండేవారు. ఎప్పుడైనా సరే ఆయన ఇంటికి వెళ్ళేవారు. ఏదన్నా బంధువులు వాళ్ళ పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు, ఒక ఆయన డాక్టర్, ఇంకొక ఆయన ఇంజనీర్, ఒక 3 ఆడపిల్లలు, అంత మంచి పొజిషన్ బాగున్నాయండి. వీళ్ళ భార్య అనుకూలం కాదు, ఆవిడ ఇంట్లోనే ఉంటుంది. మీరు బృందావనంలో ఉండండి, నేను రా. ఆవిడ ఇంట్లో ఉండేవారు. పిల్లలు ఎప్పుడైనా చూడాలనుకుంటే వెళ్ళేవారు వీరు బృందావనం, కానీ ఆయన వచ్చేవారు కాదు. ఇలా కాలం గడుస్తుంది. మనవరాలు వివాహం, పెళ్ళి. ఒకసారి ఆయన అనిపించింది ఆయన మనసు, అబ్బా అప్పుడప్పుడు వస్తున్నది, మనవరాలు వస్తున్నారు, అప్పుడప్పుడు వీడియో కాల్లో చూస్తున్నాను అని అవుతుంది. కానీ వివాహం, పెళ్ళి, జీవితం ఒకసారి పెళ్ళి అవుతుంది. పెళ్ళికి నేను వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాను. చూడండి, ఆసక్తి ఏ విధంగా లాగేస్తుంది. మరి నువ్వు పెళ్ళికి వెళ్ళకపోతే పెళ్ళి ఆగిపోతే ఊరికి పిల్లలు అంటారు, ఒకసారి వస్తే బాగుంటుందండి మీరు అని ఊరికి అంటారు అంతే. వారు ఒక మాట అనగానే ఈయన 40 సార్లు తలుచుకుంటారు. మా పిల్లలు మరీ రండి అని చెప్తున్నారు, మరీ రండి, మరీ అని చెప్పలేదు, ఒకసారి చెప్పారు. ఈయన బయలుదేరటం వచ్చేసారు కాకినాడ. వివాహం అయిపోయింది, ఇంకా 2 రోజులు 3 రోజులు ఉన్నారు. ఆనందం వేసింది ఆయన, చాలా రోజులు అయిపోయింది కదా. వాళ్ళు బంధువులు, వీళ్ళు బంధువులు, మరి చాలా రోజులు కలిశారు. వాళ్ళు వీళ్ళు, దూరం చుట్టూ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. ఈ ఆనందం వదిలేసి మీరు బృందావనం ఏం చేస్తాను, ఇంకా 4 రోజులు ఉండండి, భలేవారండి బా. ఇప్పుడే పెళ్ళి అయిపోయింది, కొత్త దంపతులు, మీరు పక్కన ఉంటే వారికి ఆనందం. వాళ్ళేం పట్టించుకోరేయండి, కానీ ఈ బంధువులు వచ్చిన వాళ్ళు చెప్తుంటారు. ఈ మనవరాలు వివాహం అయింది. మా తాతయ్య గారు వచ్చారు నా పెళ్ళి. 4-5 సెల్ఫీలు తీసుకోగానే ఈయన మున చెట్టు ఎక్కేస్తాడు. సరే 4-5 రోజులు అయిపోయింది. తర్వాత నేను బయలుదేరుతాను. భలేవారండి బాబు, చాలా రోజులు వచ్చారు, ఉండండి ఇంకొక 2 రోజులు, ఉండండి ఇంకొక 2 రోజులు. సరే, ఏదో కారణం మొత్తానికి ఆయన శరీరం వదిలేరు. ఒడిస్సా బృందావనం వెళ్ళేదారుకొని ఒడిస్సాలో ట్రైన్లోనే శరీరం వదిలేదు. సో విషయం చూడండి, ఆసక్తే కారణం. కాస్తైన ఆసక్తి ఉంటే అటే లాగుతుంటుంది మనసు. కనుక ఆసక్తి చాలా ప్రమాదం. ఎవరి మీద సరే స్నేహంగా ఉండాలి. మనం అందరితో గొడవ పెట్టుకోమని చెప్పడం లేదు. అందరితో గొడవ పెట్టుకోండి, వచ్చేసేయండి ఇక్కడికే. చూడండి, ట్రైన్లో వెళ్తున్నాము. చూడండి, మన యొక్క జీవితము ట్రైన్ జర్నీ లాంటిది, రైలు ప్రయాణం లాంటిది. ఒకసారి ఆలోచించండి. రైలు వెళ్తున్నాము, ఎదురుగా కొంతమంది వస్తారు, స్టేషన్ దాకానే వస్తారు కదా, కొత్త వ్యక్తులు వస్తారు. కొంతమంది పాత వ్యక్తులు కూడా వెళ్ళిపోతుంటారు, కొత్త వ్యక్తులు మళ్ళీ స్టేషన్కి వస్తూ ఉంటారు. ఒక్కోసారి బీడీ, సిగరెట్, తంబాకు తినేవాళ్ళు ఎదురుగా కూర్చుంటారు. అబ్బా భరించలేకపోతాను కంపు, ఆయన కూడా భరించాలి. మళ్ళీ టికెట్ క్యాన్సిల్ చేసుకుని దిగిపోతారే స్టేషన్.
ఆ 2 గంటలు 3 గంటలు 4 గంటలు సరే ఇష్టం లేని వ్యక్తి అయినా మరి అబ్బా 24 గంటలు నాన్ స్టాప్గా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. పాప ఇష్టం లేకపోతే మీ సీట్లో మీరు కూర్చోవాలి, తప్పదు. సరే ఒక్కోసారి మంచి వ్యక్తి ఎదురుగా వచ్చేస్తాడు. బా మీతోటి 4 నిమిషాలు మాట్లాడాను, చాలా బాగుందండి, ఇంకొక గంట కూర్చోండి, లేదండి మా స్టేషన్ వచ్చింది నేను ఇంకోవాలి, భలేవారండి వాళ్ళు కూర్చోండి అలాగే అంటామా? అలాగే రైలు ప్రయాణం లాంటిది మన జీవితం కూడా. మనము ఎక్కేసాము డబ్బాలు, ఏ తల్లిదండ్రులకో పుట్టాము, ఏ ఇంట్లోనో ఉన్నాము. ఇప్పుడు మరి కొత్త ప్యాసింజర్లు వస్తున్నారు, పాత ప్యాసింజర్లు దిగిపోతున్నారు. ఎంతోమంది దిగిపోయారు మన ఎదురుగా. వాళ్ళలో మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, మీకు అనుకూలం ఉండొచ్చు, ప్రతికూలం ఉండొచ్చు. మరి కొత్త ప్యాసింజర్లు వస్తున్నారు, కొడుకులు కూతుళ్ళు మనవడు కొత్త ప్యాసింజర్స్. మరి స్టేషన్కి వచ్చిన వాళ్ళు దిగిపోతున్నారు, కొత్త ప్యాసింజర్స్ వస్తున్నారు. మరి వాళ్ళతోటి బాగుండాలి, వీళ్ళతోటి బాగుండాలి, అన్నింటినీ భరించాలి. మన సీట్లో మనం కూర్చొని మన స్టేషన్ వచ్చేదాకా ఉండాలి. అంతేగాని మరి ప్రయాణం బాగాలేదు, వ్యక్తులు బాగాలేదని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు ట్రైన్లో. కనుక మన ప్రారంభానుసారంగా మనకి కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు వాళ్ళు వచ్చారు. వాళ్ళ మంచి లక్షణాలు ఉండొచ్చు, చెడ్డ లక్షణాలు అన్నీ ఉండొచ్చు. కానీ వారితో కూడా స్నేహంగానే ఉండాలి. ఎందుకంటే ప్రయాణం చేయాలి కదా, ప్రయాణం చేయాలి. మన స్టేషన్ దగ్గర మనం దిగిపోతాం. కనుక ఇక్కడ కపిల భగవానుడు అంటున్నారు ఇన్ని లక్షణాలు ఉండాలి. కనుక ఆసక్తి అనేది ఉండకూడదు దేని మీద, కేవలం భగవంతుడి మీద, భక్తి మీద, భగవంతుడి నామం మీద, భగవంతుడి కథ మీద ఆసక్తి ఉండాలి. ఆసక్తి అసలు లేకుండా మనము నివారించలేదు. కాస్త తిప్పితే చాలండి, తలకాయ ఇటు తిప్పితే చాలు, ఇటున్న తలకాయని ఇటు తిప్పాలి, అంతే చాలు, అయిపోయింది. ఆసక్తి అసలు లేకుండా ఏ మనిషి ఉండడు. ఆ ఆసక్తిని మనం తిప్పాలి, తిప్పి ఇటువైపు పెట్టాలి అంతే. ఆసక్తి సంసారం మీద ఉంటే అదే బంధనము, ఆసక్తి భగవంతుడి మీద ఉంటే అదే మోక్షం. కనుక సంసారం మీద ఆసక్తి ఉండదు. స్నేహంగా ఉండండి అందరితో. హరే కృష్ణ బాగున్నారు, బాగుంది అంతే. వారు శత్రువులు కాదు, అలాగని మిత్రులు కాదు. ఎవరైనా సరే తోడబుట్టిన వారు వారి కొంతసేపు ప్రయాణం చేయాలి, తప్పదు మీరు. మరి అలాగని చెప్పి ఆసక్తి పెంచుకున్నారనుకోండి, వాళ్ళ స్టేషన్ వచ్చి దిగేటప్పుడు కూడా ఇంకా 4 గంటలు కూర్చోండి బాగుంది మీతో. మరి వాళ్ళు కూర్చుంటారు, స్టేషన్ దగ్గర దిగిపోతారు ఎవరైనా సరే. మరి దిగను అంటే నల్ల పూట వేసుకుని ఆయన వస్తాడు, ఆయన దిగుతాడు. టికెట్ కాకినాడ వరకు చేస్తాడు, కాకినాడ దాకా దిగాలా లేదా? నేను దిగనండి, మంచి ప్యాసింజర్ దొరికారు, మాట్లాడుతూ ఉంటాను, బాగుంటుంది, నేను దింపుతాను దేవుడు. కనుక ఆయుష్ పూర్తయితే యమదూతలు వీళ్ళే నలుగురు వేసుకొని వస్తారు. మరి స్టేషన్ రాగానే వాళ్ళే దింపుతారు. కనుక ఆసక్తి అనేది ఉండకూడదు. ఇక్కడ చెప్పడం కపిల భగవానుడు అంటున్నారు, ఆసక్తి కారణం, ఆసక్తి ఉండకూడదు సంసారం మీద. కనుక ఈరోజుకి మనం హరికథను పూర్తి చేసుకోండి. రేపు మళ్ళీ భక్తుల లక్షణాలు కొన్ని చెప్తారు. తర్వాత భక్తులలో సాంగత్యం చేసి భక్తి చేయడం వల్ల లాభం ఏంటి, ఆ విషయాల గురించి కూడా రేపు చెప్తాం. बोलो कपिल भगवान की, देवभूति माता की, श्रीमद् भागवत महापुराण की, श्री राधा गोपीनाथ स्वामी की, तदीय उయ్యాల महामहोत्सव की, श्री जगन्नाथ स्वामी की, श्रीमती राधा रानी की, श्रीमद चैतन्य महाप्रभु की, श्रील गुरुदेव की, श्रील प्रभुपाद की, अनंत कोटि वैष्णव वृंद की, हरिनाम संकीर्तन की, समवेत भक्त वृंद की,